ముఖ్యాంశం. నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 29 అర్జీలు స్వీకరణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్న మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్. రాజమండ్రిలో త్వరలో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్న నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆగస్టు నెల 20వ తేదీన చైనాలో నిర్వహించే ఏషియన్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్-17 డబుల్ విభాగం పోటీలకు రాజమండ్రి నగరానికి చెందిన కాన్రాపు దుర్గా ఈష్ ఎంపిక. ప్రతిభ గల పేద విద్యార్థులను గుర్తించి వారికి భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం ఆర్థిక సాయం అందించారు. ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశామని, ఇక ముందు కూడా కొనసాగిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు సిటీ ఎమ్మెల్యే చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ట్రస్ట్ ద్వారా ఖర్చు చేస్తున్నామని, ఎవరి దగ్గర వివరాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు. గతంలో పలువురు పేద విద్యార్థులకు సాయం అందించడంతో పాటు వైద్య శిబిరాలు కూడా నిర్వహించామని ఆయన గుర్తు చేశారు. అలాగే ఇండియన్ బ్యాడ్మింటన్ టీంలో సెలెక్ట్ అయిన ఈషా అనే క్రీడాకారిణి కూడా స్పోర్ట్స్ ప్రాధాన్యతలో భాగంగా చేయూతనిస్తామని ఆయన ప్రకటించారు. విద్య, వైద్య కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎలాగూ చేస్తుందని, అయితే వదాన్యులు కూడా ముందుకొచ్చి ఎవరికి వారు తమ పరిధిలో ఉన్న ప్రతిభగల పేద విద్యార్థులకు చేయూతనిచ్చి చదివించాలని ఆయన కోరారు. అప్పుడే సమాజంలో సమస్యల పరిష్కారం కావడానికి వీలవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, మాజీ కార్పొరేటర్లు కడలి రామకృష్ణ, మొగమాటి సత్యనారాయణ, నగర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు చాపల చినరాసు, నాయకులు మల్లా వెంకటరాసు, సలాది ఆనంద్, సింహ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికీ అనేకమైన సేవా కార్యక్రమాలు రాజమహేంద్రవరం ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజున ఏదైతే ప్రతిభ ఉండి ఆర్థికపరమైన సమస్యలతో ఉన్న కొంతమంది విద్యార్థులను ఎంచుకొని వారికి ఈ రోజున ట్రస్ట్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా బాగా చదువుకోవాలని, అభివృద్ధి చెందాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం. అలాగే రాజమహేంద్రవరంలోని ధనికులు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా ముందుకొచ్చి మీ వంతు బాధ్యతగా ఎంతో కొంతమంది పిల్లలు చదివించగలిగితే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తాయి. కానీ ప్రభుత్వం ఒక్కటే ఈ సమస్యలన్నీ తీర్చగలదు అని నేను ఆశించట్లే. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల ఒక సహకారం కూడా ఉన్నట్లయితే మనం ఏదైతే నిరుద్యోగం కానీ లేకపోతే విద్యను అందించలేని పరిస్థితులు ఏదైతే కనబడతా ఉన్నాయో అవన్నిటిని కూడా మనం సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది. ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగ్యస్వాములు అవ్వాలని ఆశిస్తూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో కూడా ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం. ముందుగా విద్యకి ప్రాధాన్యత ఇచ్చాం. అయిన తర్వాత నిన్ననే ఈషా అని పాప ఇండియన్ టీంలో సెలెక్ట్ అయింది బ్యాడ్మింటన్. ఆ పాపకు కూడా దగ్గరలోనే ట్రస్ట్ నుంచి స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తూ ఆ పాపకు కూడా ఆదరిస్తాం. అలాగే దగ్గరలో ఇంకొక 2 monthsలో మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఈ సీజన్ ఏదైతే వర్షాకాలం అయిన తర్వాత మెడికల్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. గతంలో ఏదైతే మేము మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం, ప్రతి 45 daysకి ఒక క్యాంప్ పెట్టేవాళ్ళం. ఆ క్యాంప్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసి ప్రజలకి వైద్యం కానీ విద్య కానీ మా వంతుగా అందించే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. అలాగే ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం, ఈ ట్రస్ట్ ఏదైతే మేము మా సొంత డబ్బులతోటే ఇస్తూ ఉన్నాం కానీ ఇతరితర ఎవరి దగ్గర నుంచి ఈ ట్రస్ట్కి డొనేషన్స్ తీసుకోవడం కానీ లేకపోతే మాకు ఇతరితర ఆదాయాలు కూడా లేవు. కష్టపడి సంపాదించిన వ్యాపారాల నుంచి దీనికి మళ్లించి సర్టెన్ పర్సంటేజ్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ పరంగా ఏదైతే ఉందో దాన్ని మళ్లించి దాని నుంచే పిల్లలు చదివిస్తున్నాం, లేకపోతే ఇతరితర కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ ఈ ట్రస్ట్ ఎవరి దగ్గర నుంచో డొనేషన్స్ తీసుకోవడం లేకపోతే వేరే ఇతర కార్యక్రమాలు చేసి ఆ కార్యక్రమాలతోటి ఈ కార్యక్రమాలు చేసే
ఆ కార్యక్రమం ఎప్పుడు ట్రస్ట్ భవానీ చారిటబుల్ ట్రస్ట్ చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయబోదని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు శ్రీకారం చుట్టిందని నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ అన్నారు. సోమవారం ఉదయం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి నగరపాలక సంస్థ కమిషనర్ 29 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పరిష్కారం చేయాలని ఆదేశించడం జరిగిందన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలు టిట్కో గృహాలు, పారిశుధ్యం, పెన్షన్లు, డ్రైనేజీ, మురుగునీరు, ఇంటి పన్ను, వీధి లైట్స్ తదితర సమస్యలపై అర్జీదారుల నుంచి ఫిర్యాదులు అందాయని అన్నారు. ఈరోజు వచ్చిన అర్జీలలో వై జంక్షన్ సుబ్బారావుపేటకు రాజమండ్రికి చెందిన ఏ చిన్నారి అనే మహిళ తనకు మంజూరైన టిట్కో ఇల్లు రిజిస్ట్రేషన్ కాలేదని, ఇంకా ఇల్లు పూర్తిగా తనకు అప్పగించలేదని, సాధ్యమైనంత త్వరగా తమకు ఇంటిని అప్పగించవలసిందిగా కోరారు. పిఎన్ కాలనీ రాజమహేంద్రవరానికి చెందిన పి నాగమణి అనే మహిళ ఇంద్ర సత్యనగర్లోని తన స్థలానికి దారిప్పించవలసిందిగా కోరారు. దానిలో ఇల్లు నిర్మించుకొనుటకు అన్ని అనుమతులు తమ వద్ద ఉన్నాయని ఆమె తెలిపారు. రాజమహేంద్రవరానికి చెందిన సయ్యద్ జలాల్ హుస్సేన్ అనే ముస్లిం వ్యక్తి తాను ఇటీవల పాన్ షాప్ను పెట్టుకుని జీవనం సాగిస్తున్నానని, ప్రస్తుతం ఆ షాపుకు అడ్డుగా డిస్ప్లే బోర్డులు పెట్టి షాపు కనిపించకుండా కొంతమంది వ్యక్తులు తమతో గొడవ పడుతున్నారని సమస్యను పరిష్కరించవలసిందిగా కోరారు. కొత్త పట్టిసీమకు చెందిన కె విజయలక్ష్మి అనే మహిళ తన కుమారుడు కోరుకొండ నరేష్ చనిపోయినందున తన కుమారుని డెత్ సర్టిఫికెట్ ఇప్పించవలసిందిగా కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమిషనర్ పిఎం సత్యవేణి, సూపరింటెండెంట్ ఇంజనీర్ జి పాండురంగారావు, సిటీ ప్లానర్ జీవీఎస్ఎన్ మూర్తి, వార్డు సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గీయులు సమైక్యవాదాన్ని వినిపించి ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి కృషి చేశారని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి కాపు సంఘీయులు భారీ ఎత్తున తరలివచ్చారు. మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని, 3 ఏళ్ల క్రిందట పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రకారం కాపులంతా ఏకతాటిపైకి వచ్చి అత్యధిక మెజార్టీలు వచ్చేలా చేశారని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో నిడదవోలు నుంచి పోటీ చేశానని, అక్కడ ప్రజలు భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించారని, సీఎం చంద్రబాబు వంటి సమర్థుడైన నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో కేబినెట్లో మంత్రినయ్యానని తెలిపారు. కాపు సంఘీయులు అడిగిన న్యాయమైన కోరికను నెరవేర్చేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తామని, 1000 గజాలు అనువైన స్థలం ఎక్కడ ఉందో చూసి తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. కాపు సంక్షేమ సంఘం ద్వారా పేద విద్యార్థులకు చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు. ఎన్నికల్లో కాపులు తమను కాపు కాశారని ఆదిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆదిరెడ్డి కుటుంబం మాట ఇచ్చిందంటే ఖచ్చితంగా నెరవేర్చుతుందని, కాపులకు స్థలం కేటాయించేందుకు మంత్రి కందుల, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తాను కృషి చేస్తామని అన్నారు. దీనికి ముందు కాపు సంక్షేమ సంఘం నాయకుడు అల్లూరి శేషనారాయణ, దొండపాటి సత్యంబాబు, రామినేడు మురళి, చింతా వీరబాబు తదితరులు మాట్లాడుతూ కాపులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి స్థలం కేటాయిస్తే దాతల సహకారంతో నిర్మాణం చేస్తామని తెలిపారు. టీడీపీ రాష్ట్ర నాయకుడు ఎర్రా వేణు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, సినీ నటుడు భద్రం, తవల వీరేంద్రనాథ్, అడబాల రామకృష్ణ, యనుమల రంగబాబు, అయ్యల గోపి, మీసాల నాగు, జగ్గంపొడి అర్జున్, రిటైర్డ్ ఆర్డీఓ మారిశెట్టి జితేంద్ర తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థులు ఘన విజయం సాధించడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి 50 మంది కాపు సోదర సోదరికులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. ముందుగా నన్ను శాసనసభ్యుడిగా మీదు మిక్కిలి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా మీ ముందు నిలబడి మాట్లాడే అవకాశం కల్పించినటువంటి కొడెదల పదమసింహం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ చెప్పిన విధంగానే ఆ రోజున రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి
పోటీ చేయాలనుకుని గడిచిన 17 సంవత్సరాలుగా కార్యక్షేత్రాన్ని, రాజకీయ కార్యక్షేత్రాన్ని అక్కడే ఏర్పరచుకుని శాసన మండలి సభ్యుడిగా, అటు పిమ్మట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నో కార్యక్రమాలు చేసి రాజమండ్రి గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననుకునేటువంటి సమయంలో తలవని తలపుగా కూటమి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి సీనియర్ నాయకులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారికి ఆ స్థానాన్ని కేటాయించాలన్నప్పుడు కొంత మనందరం కూడా ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. ఇక్కడ ఉన్నవారు చాలా మంది మనకి సీట్లు లేదేమో అనుకునేటువంటి ఆలోచన చేసినప్పుడు, అదేవిధంగా జనసేన పార్టీ అక్కడ పోటీ చేయాలని ఆలోచన చేసిన మీలో చాలా మంది మనకి సీటు ఎందుకు రావడం లేదనేటువంటి మీమాంసలో పడిన సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు నిడదవోలు నియోజకవర్గానికి వెళ్లి అక్కడ పోటీ చేయండి అనేటువంటి మాట చెప్పినప్పుడు కొంత సంశయించినటువంటి మాట వాస్తవం. వెళితే అక్కడ ఏ రకంగా ఉంటుంది అంతిమ తీర్పు అనేటువంటి విషయం మనకి స్పష్టత లేనటువంటి నేపథ్యంలో వెళ్ళడానికి సంకోచిస్తున్నప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని పిలిచి వెళ్ళు, ఖచ్చితంగా నెగ్గుతోను అనేటువంటి మాట ధైర్యాన్ని నాకు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. అక్కడికి వెళితే శాసన సభ్యుడిగా మాత్రమే కాదు, ఇప్పటి వరకు నిడదవోలు నియోజకవర్గంలో ఎవరికి రానంత మెజార్టీ ఇచ్చి, అంతేకాకుండా నెగ్గిన తర్వాత మంత్రిగా కూడా అవకాశం కల్పించడానికి దోహదం చేసినటువంటి నిడదవోలు నియోజకవర్గం ప్రజానీకం అందరికీ కూడా శిరస్సు వంటి నమ్మకాన్ని తెలియజేస్తా ఉన్నాను. దాంతో పాటు ఇక్కడ చాలా మంది పట్టణంలో ఉన్నవారు కానీ, గ్రామీణ నియోజకవర్గంలో ఉన్నవారు కానీ చాలా మంది ఇక్కడ వాసు గారి విజయం గురించి, అదేవిధంగా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారి విజయం గురించి పాటుపడుతూనే మరో పక్కన కొంత సమయాన్ని నాకు కూడా కేటాయించి నా గెలుపులో కీలక పాత్ర పోషించినటువంటి రాజమండ్రి రూరల్, రాజమండ్రి అర్బన్ నియోజకవర్గాల కాపు సోదరులందరికీ కూడా, సోదరిమణులందరికీ కూడా నమస్సుమాన్ని తెలియజేస్తా ఉన్నాను. పిలుపు ఇవ్వడం జరిగింది. సంఘీయులందరూ కూడా ఏకం కండి, ఈ ఎన్డీఏ కూటమికి సహకరించండి, ఎక్కడా కూడా ఓటు అనేది చేరనివ్వకూడదని ఆయన పిలుపు ఇవ్వడం, ఆ ఇచ్చిన పిలుపుని గౌరవిస్తూ మీరందరూ కూడా సమావేశాన్ని ఏర్పరచడం, ఆ సమావేశంలో కూడా ఇంత ఇలాగే సంఖ్యగా వచ్చి మీరందరూ ముక్త కంఠంతో ఏకాభిప్రాయంతో ఎన్డీఏ కూటమికి బేషరతుగా సహకరిస్తున్నానని చెప్పడం, అదే వేదిక మీద పెద్దలు దొండపాటి సత్యంబాబు గారు తొడగొట్టారు, మీసం వెలేశారు, వృధా కాలేదు. ఎంత గట్టిగా తొడగొట్టామో అదే రీతిలో మీసం వెలేసే విధంగా ఎన్డీఏ కూటమి నెగ్గింది. ఎన్డీఏ కూటమికి కాపులు కాపు కాసేరండంలోనే ఏమాత్రం కూడా సందేహం లేదు. మీరందరూ కూడా సహకరించారు కాబట్టి ఇంత మెజార్టీతో మీ అందరూ కూడా బయటికి రావడం కూడా జరిగింది. సహకరించే అవసరం కూడా కనబడ్డది. కారణం, ఒక వ్యక్తి నిస్వార్థంగా ప్రజా శ్రేయస్సు కోసం, జాతి కోసం ఒక పార్టీని ఏర్పరచుకొని ప్రజాక్షేత్రంలో తిరుగుతూ అలుపెరగని పోరాటాలు చేస్తా ఉన్నారు. మరి ఆ వ్యక్తిని చూసి జగన్మోహన్ రెడ్డికి భయమో, ఓడలేని తనమో, ఏదో విధంగా ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. చివరాఖరిగా రాజకీయంగా ఎవరైనా స్వార్థంతో ఆలోచిస్తారు. స్వార్థం ఎక్కడ, రాజకీయం ఎక్కడ ఉంటుంది అక్కడ స్వార్థం ఉంటుంది, లేదనడానికి ఏమీ లేదు. కానీ స్వార్థం మితిమీరితే రాజకీయ భూస్థాపితం అవుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ అధినేత
నారా చంద్రబాబు నాయుడు గారు అన్యాయంగా అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు ఆయన రావడం జరిగింది. ప్రత్యక్షంగా నేనే అక్కడ ఉండేవాడిని. ఒక ములాఖాతు జరిగినా ఏది జరిగినా పర్యవేక్షించేవాడిని. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కేవలం ములాఖాతుకి వెళ్తున్నారన్నదే సమాచారం. చివరాఖరికి బాలకృష్ణ గారికి, ఆయనతో పాటు వెళ్ళిన లోకేష్ గారికి కూడా తెలియదు. పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత బేషరతుగా ఏ విధమైన కండిషన్స్ లేకుండా అన్కండిషనల్ గా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న విషయం ఎవరికీ తెలియదు. అంతటి గొప్పటి నిర్ణయం తీసుకోగలిగేది అంటే చిన్న విషయం కాదు. బయటకు వచ్చిన తర్వాత చాలా మంది నాయకులకి అర్థం కాల పవన్ కళ్యాణ్ గారు ఏంటి నిర్ణయం తీసుకున్నారు, ఏంటిది సంప్రదించలేదని కొంతమంది మేధావులు, ఎందుకు వాళ్ళతోటి మనం ఒత్తాసు పలకాలని ఇంకొంతమంది మేధావులు. ఈ రోజు ఆ మేధావులందరికీ ఒకటే తెలియజేస్తున్నాను, ఆంధ్రప్రదేశ్ లో తెలుగువాడు అన్నవాడు గర్వంగా కాలర్ ఎగరేసుకొని వెళ్ళగలుగుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అధికారులు ఆయా సమన్వయ శాఖల అధికారులతో సమస్యల పరిష్కారం కోసం పరస్పరం చర్చించుకోవడానికి ఒక చక్కటి వేదిక అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్సీలో ప్రజల నుంచి కలెక్టర్ ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను పరిష్కారం కోసం అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వివిధ శాఖల సమస్యల పరిష్కారంలో అధికారులు సమన్వయం చేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకుని వాటి పరిష్కారం కోసం చక్కటి వేదిక అన్నారు. సోమవారం మొత్తం ప్రజల నుంచి 114 అర్జీలు తీసుకోవడం జరిగిందని, ఆన్లైన్లో 108, ఆఫ్లైన్లో 6 అర్జీలు నమోదు చేసినట్లు తెలిపారు. రెవెన్యూ 43, పంచాయతీరాజ్ 20, హోం పోలీస్ 12, హౌసింగ్ 6, ఇతర శాఖలకు చెందిన 33 అర్జీలు అందాయి. యూనియన్ బడ్జెట్ 2024 మీద ఆదిత్య బిజినెస్ స్కూల్ రాజమహేంద్రవరంలో ద్వితీయ సంవత్సరం BBA విద్యార్థులు ఎక్స్పోను నిర్వహించారని కళాశాల చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ డాక్టర్ ఎన్ సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు యూనియన్ బడ్జెట్లో ప్రతిపాదించిన అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్స్, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్, అర్బన్ డెవలప్మెంట్, ఎనర్జీ అండ్ సెక్యూరిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్, నెక్స్ట్ జనరేషన్ అనే అంశాల మీద మిగిలిన BBA విద్యార్థులకు క్షుణ్ణంగా బడ్జెట్ ప్రతిపాదన, దాని యొక్క ప్రాతిపదిక గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి రామకృష్ణ తెలియజేశారు. ఈ ఎక్స్పోలో విద్యార్థులు బడ్జెట్ యొక్క ప్రాముఖ్యత, అది ఏ విధంగా ఎంటరింగ్ బడ్జెట్ మీద ప్రభావితం చూపిస్తుంది, ఏ రంగాలలో అత్యధిక అవకాశాలు మెండుగా ఉండడానికి అవకాశం ఉంటుందో దానికి గల కారణాలను విద్యార్థులు క్షుణ్ణంగా వివరించారు. ఈ బడ్జెట్ ఎక్స్పో ద్వారా మిగిలిన విద్యార్థులకు బడ్జెట్ మీద పూర్తి అవగాహన మరియు భవిష్యత్తులో కంపెనీ స్థాపించేటప్పుడు ఈ బడ్జెట్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునే వీలు కలుగుతుందని కళాశాల డైరెక్టర్ శ్రీ ఎస్పి గంగిరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల HODA అనిల్ కుమార్, అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు ఆదిత్య బిజినెస్ స్కూల్ రాజమండ్రిలో సెకండ్ ఇయర్ BBA విద్యార్థులు యూనియన్ బడ్జెట్ 2024 మీద ఎక్స్పోను నిర్వహించారు. ఈ ఎక్స్పోలో సెక్టార్ వైజ్ అగ్రికల్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ డెవలప్మెంట్, మిగతా అంశాలన్నిటి మీద కూడా మిగిలిన విద్యార్థులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించారు. ఈ అవగాహనలో మిగిలిన విద్యార్థులు ఆ విద్యార్థులను ప్రశ్నల రూపంలో అడగడం, వాటికి విశ్లేషణాత్మకంగా వివరణ ఇవ్వడం జరిగింది. ప్రతి సెక్టార్లోనూ ప్రీవియస్ ఇయర్కి ఈ ఇయర్కి ఉన్నటువంటి బడ్జెట్ తేడా, లేదు అంటే ఇది ఇంటరిమ్ బడ్జెట్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది అనే అంశాలన్నిటి మీద కూడా విద్యార్థులు చాలా క్షుణ్ణంగా వివరించారు. జూలై 22న విడుదల చేసిన బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు విడుదల చేసిన బడ్జెట్ మీద ఎన్ని ప్రయారిటీస్ ఉన్నాయి, 9 ప్రయారిటీస్ మీద మేము మా క్లాస్ సెకండ్ BBA జనరల్ మొత్తం అందరం కలిసి ఒక్కొక్క ప్రయారిటీ మీద క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము. మిగతా క్లాస్ తరగతుల వాళ్ళకి బడ్జెట్ అంటే ఏంటి, అసలు దానివల్ల లాభాలు ఏంటి, మన రాష్ట్రానికి ఎంత బడ్జెట్ వచ్చింది, వ్యవసాయం మీద
ఎంత బడ్జెట్ వచ్చిందా ఎన్ని గురించి మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. బిజినెస్ స్కూల్లో నిర్మలా సీతారామన్ గారు జరిగిన 9 అంశాల మీద మేము ఎగ్జిబిషన్ చేయడం జరిగింది. దీనివల్ల అందరికీ అవకాశం వస్తుందని కోరుకున్నాము. భావితరంలో అందరూ చేయాలని మేము ఆశిస్తున్నాము. రాజమహేంద్రవరంలో త్వరలో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు నిర్మిస్తామని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆగస్టు నెల 20వ తేదీన చైనాలో నిర్వహించే ఏషియన్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్-17 డబుల్ విభాగం పోటీలకు రాజమండ్రి నగరానికి చెందిన కాండ్రాపు దుర్గా ఈష్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా నారాయణపురం సిటీ బ్యాడ్మింటన్ కోర్టులో కాండ్రాపు దుర్గా ఈష్కు అభినందన సత్కారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసాకు భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సాయం అందిస్తానని అన్నారు. అంతర్జాతీయ వేదికపై మరిన్ని విజయాలు సాధించాలని ఆశీర్వదించారు. మరో ముఖ్య అతిథి ట్రిప్స్ స్కూల్ చైర్మన్ బాల త్రిపురసుందరి మాట్లాడారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆశీర్వదించారు. 50,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈషా తల్లిదండ్రులకు రాజారెడ్డి రాధాలను పలువురు అభినందించారు, శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గా ఈషా హైదరాబాద్లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నారు. ఆగస్టు 20 నుంచి చైనాలో చెంగుడులో నిర్వహించే ఏషియన్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్-17 డబుల్స్ విభాగంలో పోటీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాశీ నవీన్, హారిక, రవి యాదవ్, సిద్ధార్థ, ఎన్నుమూరి దీపు, నక్కా దేవి వరప్రసాద్, ఆనంద్, కోచ్లు విజయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. తన 10th క్లాస్ వరకు ఏదైతే ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతా ఉందో మేడం ఇప్పటివరకు ఈషా ఎడ్యుకేషన్కి అన్ని విధాలుగా కూడా స్పాన్సర్ చేస్తూ ఉన్నారు మేడం. అది చాలా అన్నట్టు ఇప్పుడు ఈరోజు 50,000 మరలా ఇచ్చారు అంటే ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నది రాజమండ్రిలో ఉండడం మన అందరి యొక్క అదృష్టం కింద భావిస్తూ ఉన్నాం. తప్పకుండా దగ్గరలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ మా ట్రస్ట్ నుంచి కూడా ఈషాకి సహకారం అందిస్తామని వాళ్ళ పేరెంట్స్ని మరొకసారి అభినందిస్తూ స్టూడెంట్స్ వీళ్ళని ఈషాని ఇన్స్పిరేషన్ కింద తీసుకొని తప్పకుండా మీరందరూ కూడా ఈషా అంత మంచి సక్సెస్ పొందాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆహ్వానించిన రాజారెడ్డి గారికి, వారి కుటుంబానికి, వారి స్నేహితులకి అందరికీ కూడా మరొకసారి నమస్కారం. అందరికీ ధన్యవాదాలు. ప్లేయర్ ఒక ఉన్నత స్థితికి రావాలంటే ఒక ఏషియన్ జూనియర్ ఛాంపియన్షిప్కి రిప్రజెంట్ చేయాలంటే ఒక్క 2 నిమిషాలు సార్ మాట్లాడుతున్నారు. సాక్రిఫైస్. ఈ అమ్మాయి తన చైల్డ్హుడ్ని సాక్రిఫైస్ చేసి స్కూల్కి చాలా వరకు సాక్రిఫైస్ చేసి చిన్నపిల్లలు ఆడుకునే ఆటలన్నీ సాక్రిఫైస్ చేసి ఒక్క షటిల్ బ్యాడ్మింటన్ మీదే ఫోకస్ చేయడం వల్ల ఈ స్థితి చేరుకుంది అమ్మాయి. ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి, మెంటల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఫోకస్డ్గా ఉండాలి, టెక్నికల్గా ఆడాలి, ఎదురు నేర్చుకోవాలి విన్నర్స్ దగ్గర నుంచి. ఇన్ని చేస్తూ ఈ అమ్మాయి ఇంత స్థాయికి ఎదిగినదంటే దీని వెనకాల ఇంకొక శక్తి కూడా ఉన్నది. అదే పేరెంట్స్. తన పేరెంట్స్ వాళ్ళ టైంని సాక్రిఫైస్ చేశారు, ఎంతో ధనాన్ని ఖర్చు పెట్టారు, ఫ్యామిలీని రెండుగా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి ఆ అమ్మాయితో పాటు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఎంతో శ్రమ పడ్డారు. ఆ శ్రమకి ఫలితం ఇవాళ ఈ అమ్మాయి వస్తుంది. కాకపోతే ఇది ఇంకా బేసిక్ లెవెలే, ఇంకా సాధించవలసినవి ఎన్నో ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్. ఇది మొదటి మెట్టు మాత్రమే.
ఇంకా ఇంకా ఎన్నో సాధించాలి. ఒలింపిక్స్ వరకు దారి ఉన్నది. అన్నీ సాధించాలంటే ఇంకా పట్టుదల కావాలి, ఇంకా శ్రమ పడాలి. అలా చేస్తారా? ఓకే, గోల్ ఉందా? ఓకే, గుడ్ గుడ్, గో హెడ్. ఆల్కాట్ గార్డెన్స్ 17వ వార్డు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు తిథి భోజనం కార్యక్రమంలో 17వ డివిజన్ ఇన్ఛార్జ్ రొంపిచర్ల యాంటోనీ దాస్ ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్కూల్ హెడ్ టీచర్ శోభారాణి, స్కూల్ టీచర్స్ బృందం మరియు కూటమి జనసేన పార్టీ నాయకురాలు సనుప్రియ కార్యకర్తలు పాల్గొన్నారు. మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలను బహుకరించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం దుప్పలపూడిలో కోస్తా ఆంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డికి సత్కారం జరిగింది. ఇచ్చాపురం నుంచి గుంటూరు వరకు ఎన్డీఏ కూటమి గెలిచిన ఎమ్మెల్యేలలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి కావడంతో ఘనంగా సత్కరించిన కోస్తా ఆంధ్ర రెడ్డి సంఘం సభ్యులు. ఈరోజు కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా శాసనసభకి నేను ఎన్నికైన సందర్భంగా ఇక్కడ గౌరవించడం జరిగింది. ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి గుంటూరు వరకు ఉన్న దాదాపు 100 నియోజకవర్గాల్లో ఏకైక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యుడిగా నేను ఉండడం వీరందరూ ఇవాళ గౌరవించడానికి ప్రధానమైన కారణం. ముఖ్యంగా ఇక్కడ కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి త్రినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా వైద్య సేవలు అందించడం, వైద్య సలహాలు అందించడంలో ముఖ్యంగా వారి ముందంజలో ఉండి సమాజంలో ఎవరైతే ఈతి బాధలు అనుభవిస్తూ ఉన్నారో వారికి ఉపశమనం కలిగించడంలో భాగంగా ప్రధానంగా ఈ వైద్య సేవలు అందించడం అనే కార్యక్రమాన్ని తీసుకొని వారి ముందుకెళ్ళడం చాలా సంతోషించదగ్గ పరిణామం. ముఖ్యంగా ఏ వ్యవస్థలో అయినా వ్యవస్థ ప్రధానం, వ్యక్తుల ప్రధానం కాదు, కులాల ప్రధానం కాదు, మతాల ప్రధానం కాదు, ప్రాంతాల ప్రధానం కాదు. ఆ విధంగా ఈ ప్రాంతంలో ఒక వ్యవస్థను రూపకల్పన చేస్తూ అందరినీ ముందుండి నడిపిస్తూ ఇవాళ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇతోధికంగా వారి సేవలు కూడా ఈ ప్రాంతానికి అందిస్తూ ఇవాళ త్రినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు వనపర్తి శాసనసభ్యులైనటువంటి నలిమిల్లి రామకృష్ణారెడ్డి గారి సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కోస్తా ఆంధ్ర రెడ్డి అసోసియేషన్ చైర్మన్ అయినటువంటి కర్రి త్రినాథ్ రెడ్డి గారికి, ఆయన సహోదరులు, మిత్రులు రామకృష్ణారెడ్డి గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలి. మా రాయలసీమలో ఒక 50 సంవత్సరాల చరిత్ర గల నాయకుడికి ఉన్నటువంటి లక్షణాలు ఎటువంటివో నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా అదే లక్షణాలు, అందులో ఎటువంటి సందేహం లేదు. కారణం ఒకటి, కార్యకర్తల కోసము, తను అనుకున్న సిద్ధాంతాల కోసము పట్టుదల వదలని నాయకుడు. దానికి ప్రధాన కారణము మొన్న 2024 ఎలక్షన్లో టికెట్ రాని పరిస్థితిలో, అనపర్తి బీజేపీకి అలాట్ అయిన పరిస్థితిలో తన ఓపిక, సహనం, తన వ్యక్తిత్వాన్ని చాటింది. హిమాలయాల శిఖరాలకు చాటింది. కారణం ఒకటే, తను ఎక్కడ కూడా నిబద్ధతకి, పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి మాట్లాడకుండా నిలబడినందుకు ఈరోజు శాసనసభ్యుడిగా అనపర్తి ప్రజలకు మనిక పొందినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అటువంటి నాయకుడు అనపర్తి ప్రజలు దొరకడం చాలా గర్వకారణంగా ఉంది. అటువంటి నాయకుడు సన్మానానికి నేను ముఖ్య అతిథిగా రావడం నాకు గర్వంగా ఉంది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. నగరపాలక సంస్థ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 29 అర్జీలు స్వీకరణ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలన్న మున్సిపల్ కమిషనర్ కేతన్ గర్గ్. రాజ
రాజమండ్రిలో త్వరలో జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్న నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. ఆగస్టు నెల 20వ తేదీన చైనాలో నిర్వహించే ఏషియన్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ అండర్-17 డబుల్ విభాగం పోటీలకు రాజమండ్రి నగరానికి చెందిన కాన్రాపు దుర్గా ఈష్ ఎంపిక. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.